దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మత్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాం జీవితంలోనే లేడు, యోసేపు జీవితంలోనే లేడు, దానియేలు జీవితంలోనే లేడు. కానీ ఎవరి జీవితంలో కూడా ఉన్నారు? మన జీవితంలో ఉన్నారు. ఎక్కడో అమెరికాలోనూ ఇంకెక్కడో కూడా లేడు. కానీ ఎక్కడ ఉన్నారంటే విశాఖపట్నంలోని సీతమ్మధార చర్చ్ ఆఫ్ గాడ్ సంఘ సభ్యుల పట్ల దేవుడికి ఏముందంటే ఒక మంచి ఆలోచన, మంచి ప్రణాళిక కలిగి ఉంది. యెషయా గ్రంథంలో మాట ఉంది, ఏమనంటే భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. మన జీవితం ఒకరోజు సడన్గా మారిపోతుంది. ఎందుకంటే మనం దేవుడికి పెట్టిన అప్లికేషన్, ఈ లోకంలో ఎవరికి పెట్టిన అప్లికేషన్ అయినా వాళ్ళు వినకపోవచ్చు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి చేస్తూ మధ్యలో ఎందుకు బయటకు వెళ్ళిపోతాం తెలుసా? ప్రార్థన ఒక పక్క నుంచి వెళ్తూ ఉంటాం, రెండో పక్క నుంచి ఆయన వెంటనే మాట్లాడటం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మోషే సీనాయి కొండ మీద భోజనము ఏమి నీళ్లు తాగకుండా ఎందుకు ఉండిపోయారు? ఆయన ఒక్కడే ప్రార్థన చేసుకుంటూ లేడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన సీనాయి కొండ మీద భోజనం లేదు, ఆయన మాట్లాడుతుంటే ఆయనకి కళ్ళు తిరిగి పడిపోలేదు. ఎందుకు అలా జరగలేదు? దేవుడు మాట మోషేలో ఏమి నింపింది? శక్తిని, బలాన్ని నింపింది. అయితే మనం అభివృద్ధిని సాధించాలంటే ఏమేమి కలిగి ఉండాలో మనం చూద్దామండి. 61వ కీర్తన 2వ వచనం. బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలు. ఒక డిజైర్ ఏం కలిగి ఉండాలి? ఒక డిజైర్ అంటే ఏంటి? ఆశను కలిగి ఉండాలి. ఏం ఆశను కలిగి ఉండాలంటే ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలని ఆశను కలిగి ఉండాలి. కొరియా దేశంలో పాస్టర్ పాల్ యాంగ్చో గారు అని పాస్టర్ గారు ఉండేవారు. ఇక్కడ చర్చు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంటే తెల్లవారుజామున 3 నుంచి స్టార్ట్ అవుతుంటుంది ప్రేయర్స్కి. తెల్లవారుజామున 3 వెళ్ళాలంటే అర్ధరాత్రి 12 టెలిఫోన్ టార్చ్ లైట్లు పెట్టుకొని వస్తూ ఉంటారట, అంత డిమాండ్. అయితే ఆఫ్రికా దేశం నుండి ఒక పాస్టర్ గారు ఆయన కలవడానికి వెళ్ళారు. మరి అంత పెద్ద పాస్టర్ గారిని కలవడం అనేది అన్నిసార్లు అందరికీ సాధ్యపడకపోతే కొరియా దేశంలో ఆ పాల్ యాంగ్చో గారు ఏం చేశారంటే ప్రేయర్ మౌంట్స్ అని చెప్పి ప్రార్థనా గుహలని నిర్మించారు. ఆ గుహల్లోకి వెళ్ళి ఈ పాస్టర్ గారి పేరు ఏం పేరంటే ఎడబాయి ఈయన పేరు. ఎడబాయి గారు ఇలా ప్రార్థన చేశారు, ఏమనంటే ప్రభువా, నీవు పాల్ యాంగ్చో గారికైనా దేవుడవు, నాకు కాదా? ఆయన కలవాలని ప్రయత్నిస్తే 20 వేల ఆయన నన్ను రానివ్వలేదు. మరి నా సంఘాన్ని అభివృద్ధి పరచవా, నా సరిహద్దును విశాలపరచవా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఆయన్ను ఎంతగా అభివృద్ధి పరిచారంటే ఒక ఊరంతా పార్కింగే. అంటే చర్చి ఇంకెంత పెద్దదో. ఎవరు అలాగ అభివృద్ధి చేశారు? దేవుడు ఆయన్ను అభివృద్ధి చేశారు. ఇంకా పాల్ యాంగ్చో గారికి అంత పెద్ద చర్చి రాకముందు స్టార్టింగ్లో ఎంతమంది విశ్వాసులు ఉండేవారంటే 3 మామలు ఉండేవారట. ఈయన వాక్యం చెప్తుంటే అలా నిద్రపోతా ఉండేవారట. ఆయన ఎన్నో గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన ప్రార్థన చేస్తూ దేవుడిని ఇలా అడిగారట, ప్రభువా, నువ్వు చాలా మంచి దేవుడు, గాడ్ యు ఆర్ ఎ గుడ్ గాడ్, ఐ నో దట్. నువ్వు మా పట్ల కార్యం చేయగలిగినటువంటి దేవుడివి, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. కానీ మాకు అర్థం కాని సంగతుల్లో ఏంటంటే ఎప్పుడు చేస్తావు అదే తెలియటం లేదని ప్రార్థన చేశారు. నిజంగా ఈరోజు చాలామంది పరిస్థితి అలా ఉంది. చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ
ఎలా ఉంది మన పరిస్థితి అంటే ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని ఉంది. కానీ కంపల్సరిగా జరిగి తీరుతుంది. ఎవరి పట్ల జరుగుతుంది? ఎవరి పట్ల జరుగుతుంది? అందరి పట్ల జరుగుతుంది. మీకు సంవత్సరాలు ఎదురు చూడడం వలన మీరు ధైర్యంగా చెప్పలేక పోతున్నారు, అమ్మో జరుగుతుందో జరగదో అని. కానీ కంపల్సరిగా దేవుడు మన జీవితంలో ఎలాంటి అభివృద్ధిని ఇస్తారంటే మహాభివృద్ధిని మన జీవితంలో ఇవ్వాలని ఆయన కోరిక కలిగి ఉన్నారు. 23వ కీర్తన 7వ వచనంలో, ఇది ఇంగ్లీష్లో, అందులో ఏమనుంటుందంటే, తన హృదయములో ఏమైతే అనుకుంటాడో అది ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ 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 హిజ్ ఇన్ ఆర్ సో ఈజ్ హీ. అంటే తన హృదయములో ఏదైతే అనుకుంటాడో అది జరుగుతుంది. మన హృదయంలో ఎప్పుడు కూడా ఏం కోరిక కలిగి ఉండాలంటే చాలా చాలా మంచి మంచి కోరికలే కలిగి ఉండాలి. అమ్మో నా జీవితం ఏంటి, అమ్మో నా బ్రతికేంటి, నేను ఎప్పటికీ ఇంతే అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏమి చెందకూడదు, నిరాశ చెందకూడదు, దిగులు చెందకూడదు. మన దేవుడు పిసిని కొట్టు దేవుడు కాడు, పేనాసి దేవుడు కాడు. ఈ లోకంలో మంత్రులు అయితే నిధులు లేవంట, ఎలక్షన్ల ముందు ఒక వాగ్దానాలు చేస్తారు. ఏమనంటే గ్యాస్ బండ రేటు తగ్గించేస్తాం, పెట్రోల్ రేటు తగ్గించేస్తాం, డీజిల్ రేటు తగ్గించేస్తాం అంటారు. ఎలక్షన్లు అయిపోయాక ఏమని అంటూ ఉంటారు, వాహన కాలుష్యం తగ్గించడానికి పెట్రోల్ రేటు పెంచేస్తున్నాం. ఏమండి, పెట్రోల్ రేటు పెంచి
మనం వెతకాలి. మనం వెతికితే మనం ఏమవుతూ ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరమగీతంలో ఏమనుందంటే,
అప్పుడు ఏమని అడుగుతా ఉంటాడంటే, ఏం కర్ర పట్టుకొని వస్తున్నావు, నేను కుక్కనా అంటావు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీతో పోరాడేది నేను కాదు దేవుడే అని చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే రాళ్ళుతో 5 వడిసెల రాళ్ళు పెట్టుకొని అతను గురి చూసి కొట్టగాని నొసటి మీద పడడం, బోర్లా పడడం, గొలియాతు కత్తితోని గొలియాతుని చంపేస్తాడు. దావీదుకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. వీరుడేమో చాలా భయంకరంగా ఉంది. యుద్ధం తన బలాన్ని చూడలేదు. దావీదుకి ఎక్సర్సైజు తెలియదు, ఫైటింగ్ నేర్చుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు. కానీ దేన్ని బట్టి ఆయన నిలవబడగలిగారంటే దేవుణ్ణి బట్టి నిలవబడగలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మన పరిస్థితులు ఏమి కూడా బాగలేక ఉండొచ్చు, ఆందోళనకరంగా ఉండొచ్చు. నిజంగా నా బ్రతుకు మారుతుందంటవా? ఏం ప్రయత్నాలు చేయాలి? స్నేహితులు నిన్ను వదిలేస్తున్నారేమో, బంధువులు నిన్ను విడిచిపెడుతున్నారేమో. బంధువులు స్నేహితులు ఎలా ఉంటారంటే, బెల్లం ఉంటే ఈగలు మూసినట్టుగా నీ దగ్గర డబ్బులు ఉంటే చాలామంది వస్తారు, పిన్ని గారు వదిన గారు అనుకోని. కానీ నువ్వు పేదవాడైపోయి నీ దగ్గర ఏమీ లేకపోయి పడిపోయిన స్థితిలో ఎవ్వరూ కూడా నీ దగ్గరకు రారు. అలాంటప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంతోమందికి మేలు చేస్తూ ఉంటావు. ఆ మేలు చేసిన వాళ్ళందరూ కూడా నీకు తిరిగి మేలు చేయరు. నువ్వు వాళ్ళ హెల్ప్ అడిగితే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్
మేం చెప్తాం అన్నటువంటి పరుగులు పెట్టేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన దేవుడు నిజం, మనం ఆరాధించేటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో చేసేటువంటి కార్యాలు కూడా నిజమైన కార్యాలు, దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. మన పరిస్థితిని చూసి ఎవరు కూడా కృంగిపోవద్దు, దేవుడి మీద ఆధారపడండి, ధైర్యపడండి. దేవుడు మన అందరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయునుగాక.